రీసెంట్గా మనం న్యూస్లో చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ నుంచి క్యాబ్ జెమినీ అనే ఒక ఎంఎన్సి అండ్ ఆల్సో ఫాక్స్కాన్ అని చెప్పి ఒక ఎల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ సంబంధించిన ఒక ఇండస్ట్రీ శ్రీ సిటీలో ఉంది. ఆ రెండు వెళ్ళిపోయాయని ఆంధ్రప్రదేశ్ వద్దని వెళ్ళిపోయాయి. సో యాక్చువల్లీ క్యాబ్ జెమినీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే యాక్చువల్లీ అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అడిగాను. ఏంటంటే క్యాబ్ జెమినీలో దే కండక్టెడ్ ఒక సర్వే కండక్ట్ చేశారు. ఏంటంటే ఎంప్లాయీస్ని వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీస్కి పిలవాలనే ఉద్దేశంతో దే కండక్టెడ్ వన్ పోల్. ఆ పోల్ ఏంటంటే ఎవరు ఏ లొకేషన్కి రాగలరు అని చెప్పి పెడితే చాలామంది వైజాగ్ అనే లొకేషన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో దే ప్లాన్ టు పుట్ అన్ ఆఫీస్ ఇన్ వైజాగ్. లాస్ట్ గవర్నమెంట్తో అది మాట్లాడి ప్లస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది, ఒక 1000 crores పెట్టి ఇన్వెస్ట్ చేద్దాం చెప్పి. బట్ ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు గవర్నమెంట్ మారింది, క్యాపిటల్ సిటీ మార్చేశారు. సో దే నాట్ కాన్సన్ట్రేటింగ్. టీడీపీ గవర్నమెంట్ వైజాగ్ మీద కాన్సన్ట్రేట్ చేయదు, అది డ్యామ్ షూర్. సో నా అది వెళ్ళిపోయింది, అది చెన్నైకి వెళ్ళిపోయిందంట. సో అదొకటి బిగ్ మైనస్ ఫర్ ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే క్యాబ్ జెమినీ అనేది ఒక పెద్ద మల్టీనేషనల్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కానీ అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఫాక్స్కాన్ అనేది అది నేను న్యూస్లో చూసింది ఏంటంటే యాపిల్కి ఏఎంసీ సర్వీస్ ప్రొవైడ్ చేసేది అంట ఫాక్స్కాన్. సో మన లోకేష్ గారు ఆయన యోగాలో మన పాదయాత్రలో సెల్ఫీస్ కూడా పెట్టి ఫాక్స్కాన్ వచ్చిందని పెద్ద ఇది చేసి చెప్తారు. మరి ఎందుకు ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడే ఎందుకు వెళ్ళిపోతుంది ఫాక్స్కాన్? అండ్ కొందరు చెత్త ఫెలోస్ ఉంటారు, యదవనాయాలు. వాళ్ళు ఏమంటారంటే బీపీసీఎల్ భారత పెట్రోలియం లిమిటెడ్ సంథింగ్ ఏదో ఇప్పుడు మచిలీపట్నం వచ్చింది. మచిలీపట్నం ఎందుకు వచ్చింది చెప్పండి. మచిలీపట్నంలో జగన్ గారు పోర్టు పనులు సరివేగంగా 60% కంప్లీట్ అయిపోయింది. అంత వేగంగా యుద్ధ ప్రాతిపదికంగా చేశారు. సో అందుకని వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వచ్చారు. అండ్ అది ఇంకా నాట్ ఎట్ కన్ఫర్మ్డ్. మీరు అదొకటే అనుకుంటే మరి బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ వచ్చిందిగా కాకినాడకి. ఒకడున్నాడు ఎదవ శ్రీనివాస్ అని చెప్పి 2 తెలుగుదేశం పెయిడ్ ఛానల్స్కి నడుపుతూ ఉంటాడు యాదవాడు. ఆ యదవగాడు ఏమంటాడంటే 10,000 crores ఇన్వెస్ట్మెంట్. అరే చెత్తఫెలో, చెప్పు తెగేటట్టు తంత ఇలాంటి పిచ్చి కూతలకు వస్తే. నీ కళ్ళు ఏమైనా పోయినాయి ఏంట్రా? సెంచరీ ప్లేవుడ్ రాలేదా? యోకోహమా రాలేదా? అపాచీ ఫుట్వేర్ కంపెనీ రాలేదా? యాదవనాయాల మాట్లాడడానికి కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. అది నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా అది పోదు. అది కంపెనీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అండ్ రన్నింగ్లో ఉన్నాయి. మళ్ళీ గ్రీన్ కోవల్ది ఒక పెద్ద రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించింది ఒకటి కన్స్ట్రక్ట్ చేయట్లేదు నంద్యాల దగ్గర. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ రాలేదా? ఇప్పుడు ఇన్ని సీ పోర్ట్స్ షిప్ యార్డ్స్ కడుతున్నారు. చెత్త ఎక్స్ట్రాలు చేయమాక. నువ్వు నీ దండోర కొట్టుకుంటే ఆ తెలుగుదేశం నాయకుల దగ్గర నీ బిల్డప్లు ఇచ్చుకో. కానీ నువ్వు న్యూస్ అనే పేరు చెప్పుకొని యూట్యూబ్ ఛానల్ పిచ్చకూతలకు వస్తే కనుక పంబరేగిద్ది నాయాల నీకు. యదవనాయాల ఈ క్యాబ్ జెమినీ వెళ్ళిపోయింది, దాని గురించి చెప్పబే. ఆ గల్లా జయదేవ్ ఏదో ఆయన ఎక్స్టెన్షన్ భాగంగా హైదరాబాద్లో ఒక కంపెనీ పెట్టుకుంటున్నాడు. దానికి గల్లా జయదేవ్ పారిపోయాడు, ఇది పేరు ఎంత గోల చేశారా? కడుపుకి అన్నం తింటున్నారు, పెంట తింటున్నారా యదవా? ఇప్పుడు గోల్ చేయండి రా. క్యాబ్ జెమినీ వెళ్ళిపోయింది, ఫాక్స్కాన్ వెళ్ళిపోయింది, గోల్ చేయండి. ఇప్పుడు లూలు మాల్ వెళ్ళిపోయింది. లూలు మాల్ 800 crores పెట్టి వాళ్ళు 1800 కోట్ల విలువైన ల్యాండ్ అడుగుతున్నాడు. కడుపుకి అన్నం తినిన వేళ ఎవడైనా ఇస్తారా? అంతా 800 కోట్లు పెట్టుబడి పెట్టినందుకు 1600 కోట్లు వాల్యూ చేసే ల్యాండ్ ఎవడైనా ఇస్తాడా ఏ కంపెనీకైనా?